దేశ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచి విదేశీ మారక ద్రవ్య నిల్వలు. మన రూపాయి విలువ నిలబడాలన్నా, అంతర్జాతీయంగా మన పరపతి పెరగాలన్నా ఫారెక్స్ రిజర్వులే కీలకం. కానీ నిత్యం మనం వాడే ఇంధనం, చేతికి తొడిగే బంగారం, వంటగదిలోని నూనెలు, పొలంలో చల్లే ఎరువుల కోసం మన ఖజానా నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లు విదేశాలకు తరలిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ పొదుపు మంత్రాన్ని దేశ ప్రజల ముందుంచారు. ప్రధాని పిలుపు వెనుక ఉన్న అసలు ఆర్థిక లెక్కలేంటనే అంశంపై ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు జయంత్ ఉప్పులూరితో మా ప్రతినిధి శ్రీనివాసమోహన్ ముఖాముఖి. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నారు మహాకవి గురజాడ. కానీ నేడు దేశం అంటే కేవలం జనాభా కాదు, దేశం అంటే విదేశీ మారక నిల్వలు. భారత్ ఆర్థికంగా అగ్రరాజ్యం కావాలంటే మన ప్రభుత్వం వల్ల అయ్యే పని కాదు. కేవలం మనం వాడే లీటర్ పెట్రోలు, అలాగే మనం పొలంలో వేసే ఎరువులు, మన వంటింట్లో వాడే నూనె, వీటి నుంచి అలంకరణ కొనే బంగారం వరకు ప్రతిదీ విదేశీ కరెన్సీతో ముడిపడి ఉంది. అందుకే విదేశీ కరెన్సీతో ఈ మొత్తం వ్యవస్థ అంతా ఎక్కువగా ముడిపడి ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిగుమతులు తగ్గిద్దాం, విదేశీ నిల్వలను కాపాడుకుందాం అని నిర్ణయించారు. ఇందులో భాగంగానే అసలు సగటు వ్యక్తి ఇంధన నిల్వలు తగ్గించాలంటే ఏం చేయాలి, మనం ఎందుకు బంగారాన్ని కొనుగోలు చేయకుండా ఉండాలి అనే అంశాలను మనతో పాటు విశ్లేషించేందుకు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు జయంత్ ఉప్పులూరు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ముఖ్యంగా చూస్తే అసలు ఇంధనం, బంగారం, వంట నూనెలు అసలు దిగుమతి కోసం మనం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చిస్తున్నాం. అసలు దీన్ని నియంత్రించడం సాధ్యమవుతుందా? ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్నది ఏ దేశానికైనా అది బలం. అది ఒక స్టాటిస్టిక్స్తో మనం దాన్ని పోల్చలేం. అది ఒక ఫైనాన్షియల్ షీల్డ్ లాగా మన దేశ ఆర్థిక వ్యవస్థని కాపాడుతూ ఉంటుంది. అట్లాగే నిన్న ఆయన చాలా అంశాల మీద మాట్లాడారు మోడీ గారు. అలాగే ప్రతి ఒక్క అంశము కూడా గ్యారంటీగా ఆయన చెప్పినవి కనుక మన పరిగణలోకి తీసుకుంటే డెఫినెట్గా మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెరిగి మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఆ డెఫిసిట్, ఆ ప్రెషర్ పడిందో రూపాయి విలువ తగ్గిపోతుందండి. రూపాయి విలువ తగ్గిపోతే ఆటోమేటిక్గా డాలర్ విలువ పెరుగుతుంది. ఆ పెరిగిన దాని మీద నుంచి మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఖర్చులు కూడా పెరుగుతాయండి. ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏంటి, ఒక సామాన్య మానవుడి ఎఫెక్ట్ ఏంటి? అసలు సామాన్య మానవుడు ఎక్కడ అతను ఏ ఫారిన్ డాలర్స్ ఖర్చు పెట్టడు, యూరోస్ ఖర్చు పెట్టడు. అతనికి దీనికి సంబంధం ఏంటి, ఎలా వస్తుంది? ఇప్పుడు గత సంవత్సరం ఈ రోజును చూసుకుంటే డాలర్ విలువ 85, ఈరోజు 95, 10 రూపాయలు పెరిగిపోయింది మన కరెన్సీతో పోల్చుకుంటే. అలాగే ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే అప్పుడు ఎంత ధర కడుతున్నామో అంతకన్నా మనం 10 రూపాయలు ఎక్కువ మన కరెన్సీలో పడుతున్నాం. కడుతుంటే ఏమవుతుందండి, ఆటోమేటిక్గా ఈ ప్రెషర్ మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీద పడి, ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీద ఎప్పుడైతే మనకి డిమాండ్ పెరిగిందో ఆటోమేటిక్గా రేటు పెరిగిపోతుంది, డాలర్ వాల్యూ పెరిగిపోతుంది. ఇన్ టర్న్ మనం ఏదైతే మన ఓన్ కరెన్సీ చెల్లింపులు చేస్తున్నామో అది పెరిగిపోతుంది. ఆటోమేటిక్గా పెరిగితే ఏమవుతుందండి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, ఫుడ్ కాస్ట్ పెరుగుతుంది, అన్ని కాస్టులు దీని లింక్ అయిన పెట్రోలియం పెరుగుతుంది. ఇవన్నీ పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఇంటర్న్ ఇది ఎవరి మీద పడుతుంది, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, ఒక సామాన్యుడి మీద పడుతుంది. అలాగే ఈ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో అది హై లెవెల్లో మాట్లాడుకున్నా అది నెట్ వచ్చి పడేది ఒక సామాన్య మానవుడి మీద. అందుకని నిన్న నరేంద్ర మోడీ గారు ఇన్ని టాపిక్స్, బంగారం చెప్పారు, ఆయిల్ చెప్పారు, ఊరికే విదేశీ ప్రయాణాలు చేయొద్దని చెప్పారు. అట్లాగే చాలా ఈ స్వదేశీ వస్తువులు విక్రయించడం మొదలుపెట్టడం చెప్పారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఒక 10-12 అంశాల మీద ఆయన మనకి సూచించారు సార్. అలాగా ఒక సామాన్యుడు ఇలా ఎఫెక్ట్ అవుతాడు. అంటే మనం విదేశీ దిగుమతులను కనుక తగ్గించకపోతే రూపాయి విలువ మరింత పతనమయ్యే ప్రమాదం ఏమైనా ఉందనుకోవచ్చు. ఒక ఫోన్ ఉంది, లేకపోతే మనం ఈ ల్యాప్టాపే తీసుకుందాం సార్. ఈ ల్యాప్టాప్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ నుంచి కరెన్సీ బయటకు వెళ్ళిపోతుంది, ప్రొడక్ట్ వచ్చి ఇండియాలో పడుతుంది, అంతే జరిగేది. అదే ఈ ల్యాప్టాప్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసామనుకోండి, ఏమవుతుంది, ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ అవుతుంది, ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగం పెరుగుతుంది. ఈ ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ముడిసరుకు అంతా ఇక్కడ ఇంకో 2-3 సంస్థలు తయారవుతాయి. ఆ ముడిసరుకు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, ఆ ముడిసరుకు మ్యానుఫ్యాక్చర్ చేసే ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. ఈ మన ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. ఇన్ టర్న్ జిఎస్టీ కలెక్షన్ పెరుగుతుంది, కార్పొరేషన్ ట్యాక్స్ వస్తుంది, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పెరుగుతుంది. ఇలాగా ఆటోమేటిక్గా ఈ ట్యాక్స్ కలెక్షన్ అంతా ఏమవుతుందండి, మళ్ళీ గవర్నమెంట్కి ఒక రెవెన్యూగా వచ్చి అది మళ్ళీ కొన్ని స్కీమ్స్ తీసుకురావటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్ చేయటం, ఇట్లా ఏమవుతుంది, ఈ ప్రక్రియ అంతా మన దేశంలోనే జరుగుతుంది. ఆటోమేటిక్గా ఎంఎస్సీ కూడా డెవలప్ అవటం. సో ఇది జరిగితే డెఫినెట్గా మనకి ఇండియా గ్రో అవుతుందండి. అదే మనం దిగుమతి చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఫారెన్ రిజర్వ్స్ మీద ప్రెషర్ పడటం ఒకటి,
మన డబ్బు బయటికి వెళ్ళిపోవడం ఒకటి. ఇది తప్ప మనకి ప్రోడక్ట్ బయటకు వస్తుంది, దానివల్ల ఇండియాకు ఉపయోగం ఏం లేదండి. అంటే ఇప్పుడు చూస్తే బంగారం అనేది మన భారతీయులకి సెంటిమెంట్తో ముడిపడినటువంటి అంశం. ఫిజికల్గా బంగారం కొనుగోలుకి కొన్నాళ్ళ పాటు చేయొద్దు అని చెప్తూనే డిజిటల్ రూపంలో చేస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది అనే విధంగా ప్రస్తావించడం. దీన్ని మనం ఎలా చూస్తాం? బంగారు కొనుగోలు, బంగారు వాడకము, బంగారు నిల్వలు ఇంట్లో ఉంచుకోవడం అనేది ఒక సెంటిమెంటల్గా గత కొన్ని ఏళ్ల సంవత్సరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా ప్రతి ఒక్క భారతీయ కుటుంబంలో ముడిపడి ఉండండి. అది చిన్న కుటుంబం అవచ్చు, కొంచెం సంపన్న కుటుంబం అవచ్చు, ఎంతో కొంత గోల్డ్ రిజర్వ్స్ అనేది ఇంట్లో పెట్టుకోవడం ఒక ఆనవాయితీగా, ఒక కష్టంగా వచ్చింది. ఎక్కడి నుంచి? మన పూర్వీకుల నుంచి. సో నిన్న మోడీ గారు చాలా కరెక్ట్గానే చెప్పారు. ఆయన తగ్గించండి అన్నారు, కానీ ఆయన ఆపమని చెప్పలేదు. ఎందుకంటే ఇది బాగా సెంటిమెంట్తో కూడుకున్న పని. యాజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్గా నేను ఇచ్చే సలహా ఏంటంటేనండి, దాన్ని మనం ఎలాగో ఆపలేం బంగారం కొనుగోలుని. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, 85% ఆఫ్ ది గోల్డ్ ఏదైతే మనం ఇక్కడ క్రయ విక్రయాలు జరుగుతుందో ఇండియాలో, అది ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. అది మన దగ్గర తయారవట్లా. వేరే వేరే దేశాల్లోంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, మళ్ళీ మనం డాలర్స్ పే చేయాలి. ఆటోమేటిక్గా మన ఫారిన్ రిజర్వ్స్ మీద ప్రెషర్ పడుతుంది. సో దీనికి మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబం అది పెళ్లికో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న ఫంక్షన్కో బంగారం కొనుక్కుందాం అనుకున్నప్పుడు, ఒక 10 లక్షల బంగారం కొనుక్కుందాం అనుకుంటే, ఒక 5 లక్షలు ఫిజికల్ గోల్డ్ కొనుక్కుని, ఒక 5 లక్షలు ఈటీఎఫ్లని, గోల్డ్ సావరెన్ బాండ్స్ అని చాలా ఆల్టర్నేట్స్ ఉన్నాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అని, దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా 2 రకాల ఉపయోగం అండి. ఫిజికల్ గోల్డ్ కొంటే ఏమవుతుందండి, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. ఆ డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది, ఆ ఫంక్షన్ అయిపోగానే మనం తీసుకుని మన బీరువాలో పెట్టుకోవడం, లేదా లాకర్లో పెట్టుకుంటాం. దానివల్ల దేశాభివృద్ధి ఏమైనా జరుగుతుందండి? 0. దేశాభివృద్ధి ఏం జరగదు. అదే మనం ఈటీఎఫ్లు, ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం వల్ల మన క్యాపిటల్ రొటేట్ అయ్యి మళ్ళీ మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లాగా, ఉద్యోగం క్రియేషన్ వల్ల మన ఇండియాలోనే వస్తూ ఉంటుందండి. అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల మనకు గోల్డ్ కొనుక్కొని బీరువాలో పెట్టుకుంటే మనకు ఎవరు వడ్డీ ఇవ్వరు. అలాగే కొన్ని స్కీమ్స్లో పెడితే దాని మీద వడ్డీ వస్తుంది. అలాగే మన గోల్డ్ ఎప్రిషియేట్ అవుతూ ఉంటుందండి. సో యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సెంటిమెంట్ని కొంచెం పక్కన పెట్టి ఒక 50% ఫిజికల్ గోల్డ్ కొనుక్కుంటే, ఒక 50% ఈటీఎఫ్ల ద్వారానో లేకపోతే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లోనో ఎక్కడొక్కడ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా దానివల్ల రాబడి ఉంటుంది. ఈ మెచ్యూరిటీ టైం వరకు హోల్డ్ చేస్తే కొన్ని క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ కూడా ఉన్నాయి. ఈవెన్ దో ఎప్రిషియేట్ అయినా క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయండి. సో మనం ఒక 50-50 బ్యాలెన్స్ చేసుకుంటే ఎంతో బాగుంటుందని నా వైపు నుంచి సూచన. అంటే మామూలుగా చూస్తే ఈ డిజిటల్ పెట్టుబడుల వైపు ప్రజలను మళ్లించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా ఇన్వెస్టర్లకు కలిగే పన్ను, అలాగే ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఏమనుకోవచ్చు? డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ కొనుక్కోవచ్చు, ఒక షేర్ విక్రయాలు చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఈ ఏవైతే ఉందో ఏదైనా క్యాపిటల్ ఎప్రిసియేషన్ అయితే కనుక ఆ క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ పట్టడం అనేది సర్వసాధారణం. మ్యూచువల్ ఫండ్స్ ఉంది, మీరు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, మీరు ఈ ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేసిన దాన్ని ఒక 15 లక్షలకి అమ్మితే ఆ 5 లక్షల మీద ట్యాక్స్ పట్టడం అనేది తథ్యం. ట్యాక్స్ కంపల్సరీ పడుతుంది. ఏవైతే కొన్ని స్కీమ్స్ వచ్చినాయి, గోల్డ్ సావరెన్ బాండ్స్ అని, ఇట్లాంటివి కొన్ని కాల పరిమితితో నిర్ణయించారు. ఒక 5 ఏళ్ళలో, 8 ఏళ్ళలో, 10 ఏళ్ళలో మీరు పెట్టేసి ఇన్వెస్ట్ చేసి ఉంచితే ఏదైతే ఆ కాల పరిమితి దాటిన తర్వాత అమ్ముకుంటే కొన్ని నోటిఫికేషన్స్ ప్రకారం దాని మీద ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. అలా చూసుకోవచ్చు. బట్ ఏదైతే మ్యూచువల్ ఫండ్ ట్రాన్సాక్షన్స్ కానీ, షేర్స్ విక్రయాలు ఏదైనా సరే, దీని మీద మనకి తప్పకుండా ట్యాక్స్ పడే అవకాశం ఉంది. దానికి ఏవైతే ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందాలో దానికి కొన్ని సెలెక్టివ్ స్కీమ్స్ ఉన్నాయి. అవి స్కీమ్ చేసుకుని ఆ కాల పరిమితి వరకు ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేస్తే ట్యాక్స్ రాయితీలు వస్తాయండి. అంటే మరోవైపు చూస్తే ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించిన అంశం, సేంద్రీయ వ్యవసాయ సాగుని కనుక ప్రభుత్వం ప్రోత్సహిస్తే దేశం ఆర్థికంగా ఆరోగ్యకరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉంటుంది అంటారు. దీన్ని మనం అలా చూడవచ్చు. ఏటా దగ్గర 1.8 to 2 lakh crores మన గవర్నమెంట్ మీద ఈ ఎరువుల సబ్సిడీ భారం పడుతుందండి. సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ సబ్సిడైజింగ్ దీస్ ఫర్టిలైజర్స్. ఎందుకంటే ఇండియా అంత మన పెద్ద దేశము, 140 కోట్ల జనాభా ఉన్న దేశము, డెఫినెట్గా అంత సబ్సిడీ అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తుంది. దీనివల్ల నిజంగానే 3,000 రూపాయల యూరియా బ్యాగ్ని 300 రూపాయలకే రైతు అందిస్తుంది. ఎందుకంటే రైతు మన దేశానికి వెన్నుముఖం కాబట్టి. అట్లాగే దీన్ని యాజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్గా నేనేం చెప్తానంటేనండి, డెఫినెట్గా ఇంత సబ్సిడీ ఏదైతే గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుందో దీన్ని ఒక అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఒక్కసారిగా ఏది మార్పు, ఓవర్నైట్గా మన రైతును కూడా మార్చి
ఏమంటే మీరు ఇప్పుడు దాకా దీంట్లో ఉన్నారు, ఫెర్టిలైజర్స్ మాన్యూర్స్ వాడుతున్నారు, దీని నుంచి సేంద్రియకి ఎరువులకు మారండి, బయో ఫర్టిలైజర్స్ మారండి అన్నా కూడా వాళ్ళకి చాలా చాలా దిగులు వస్తుంది. ఎందుకంటే ఉన్నట్టుండి ప్రొడక్టివిటీ పడిపోతుంది. ఎంతకాలం ఆ మెన్యూర్స్ ఫర్టిలైజర్స్ వాడిన భూమి ఇమీడియట్గా ఈ సేంద్రియ ఎరువులకు సహకరించకపోవచ్చు అని ఒక దిగులు, ఆ భయం వాళ్ళు ఉండి ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని చెప్పి వాళ్ళకి కొంత మీమాంస ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు అంటేనండి, ఏదైతే ఈ 2 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారో దాన్ని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద, ఈ వేర్ హౌసింగ్ మీద, ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ ఫర్ బెటర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ బై ఇంక్లూడింగ్ దిస్ బయో ఫర్టిలైజర్స్ అనేది వాళ్ళకు చిన్న చిన్న కోర్సులు పెట్టుకుంటూ వాళ్ళని ఎప్పుడైతే ఈ చైతన్యవంతంగా తీసుకెళ్ళామో ఈ అమౌంట్ని ఒక 50% అమౌంట్ని దీనికి ఇన్వెస్ట్ చేసి, అలాగే ఒక 50% అమౌంట్ ఏదైతే మనం రెగ్యులర్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ ఇంపోర్ట్ చేసుకుంటూ ఆ సబ్సిడీ దానికి కట్టుకుంటూ ఉంటే గ్రాడ్యువల్గా ఒక రైతుని ఈ మెన్యూర్స్ ఫర్టిలైజర్స్తో పాటు ఈ సేంద్రియ వ్యవసాయం కూడా చేసుకుంటూ ఒక 10-15 ఏళ్ళు టర్మ్ పెట్టుకుని దాంట్లో కంప్లీట్గా తీసుకొస్తే డెఫినెట్గా అది మనకి డౌన్ ద లైన్, ఇది కూడా ఇన్ఫ్యాక్ట్ మోదీ గారు చెప్పడం ఏంటంటే గ్యారంటీగా ఇది మనకి ఆటోమేటిక్గా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్సే కదండి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ ఎరువులు కూడా జపాన్ నుంచో ఇండోనేషియా నుంచో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ ఇంపోర్ట్ తగ్గుతుంది, మనకు ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ సేంద్రియ ఎరువులు వాడి మనం పండించుకుని తిన్నామో ఆరోగ్యం కూడా చేకూరుతుంది. ఇది టూ డైమెన్షన్స్లో ఆయన చెప్పడం జరిగింది. ఒకటేమన్నా మన దేశ ప్రగతికి ఉపయోగపడుతుంది, అలాగే మన దేశ ప్రజలకు కూడా ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన రెండు కూడా చెప్పారండి. విదేశీ వస్తువులను తగ్గించండి, స్వదేశీ వస్తువుల కొనుగోలును ప్రోత్సహించండి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ట్రంప్ టారిఫ్లు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా వరకు స్వదేశీ వస్తువుల మీద కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది, ఫోకస్ చేస్తుంది. దీనివల్ల దేశంలో ఉన్నటువంటి ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ లాంటివి, వాటికి గ్రోత్ బాగా పెరిగి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందని భావిస్తున్నారా? మనకి నినాదాలు ఉన్నాయి, మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్. సో ఈ నినాదాల వల్ల ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు కూడా డెఫినెట్గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ స్టార్ట్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ రంగం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కొంచెం కుదేలవుతోందని, దాదాపుగా ఒక 2000 నుంచి 3000 మందిని ఒక్కొక్క కంపెనీ నుంచి తీసేస్తున్నారని చెప్పి అని మనం రెగ్యులర్గా వార్తల్లో వింటూనే ఉన్నాం. అది వాస్తవం కూడా. దీనివల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ సర్వీస్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పటిదాకా. ఆ ఫోకస్ అది మ్యానుఫ్యాక్చరింగ్కి షిఫ్ట్ అయితే డెఫినెట్గా కొన్ని స్టేబుల్ జాబ్స్ వస్తాయి. ఈ యాక్చువల్ స్టాండర్డ్గా ఉంటాయండి ఇలాంటి ఉద్యోగాలు. ఎందుకంటే దీంట్లో ఈ ఫిజికల్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత త్వరగా వచ్చి ఉద్యోగాలు దొంగిలించలేదు. సో అందుకని డెఫినెట్గా మనకు అది యూస్ఫుల్గా ఉంటుందండి. ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది డెవలప్ అయితే ఒక 2047కి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఒక వికసిత్ భారత్ డైరెక్షన్లో వెళ్ళడానికి ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఒకటి, వోకల్ ఫర్ లోకల్ ఒకటి డెఫినెట్గా యూజ్ అవుతాయండి. ఇది మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇంట్లో వాడేటువంటి వంట నూనె కావచ్చు, ఇంధనాలు కావచ్చు, పొదుపు పాటించాలి అని చెప్పి ముఖ్యంగా మధ్యతరగతి సామాన్యులకి అలాగే వీళ్ళకి కూడా ప్రధానమంత్రి కోరడం జరిగింది. మధ్యతరగతి వర్గాల ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఫైనాన్షియల్ డిసిప్లిన్ పెంచుకోవటం అంటే ఏంటి, ఏదైనా మితంగా వాడుకోవటం. అలాగే ఎప్పుడైతే మనం ఈ వాటను తగ్గించామో పెట్రోల్, నూనె ఇవి కూడా 85% నుంచి 90% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంపోర్ట్ కూడా తగ్గుతుంది. ఆటోమేటిక్గా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీద అంత ప్రెజర్ పడకుండా ఉంటుందని ఈ 2 కోణాల దృష్ట్యా అది చెప్పడం జరిగింది సార్. డెఫినెట్గా అది కనుక ఫాలో అయితే ఈ మిడిల్ క్లాస్ అనేవాళ్ళు ఎప్పుడు మిడిల్ క్లాస్గా ఉండకుండా అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ హయ్యర్ క్లాస్కి వెళ్ళే బాధ్యత వాళ్ళ చేతుల్లోనే ఉంది. సార్, ప్రధానమంత్రి ముఖ్యంగా 10 సూచనలు చేయడం జరిగింది ప్రజలకు, దేశం కోసం, మనందరి కోసం, భవిష్యత్తు కోసం. దీన్ని మీరు సూక్ష్మంగా ఎలా చూస్తారు అసలు ఈ 10 సూచనలు? ఈ 10 అంశాలు తీసుకుంటే దీంట్లో మీకు ఫోకస్ పాయింట్ ఒకటే ఉన్నది. సో ఇవి తగ్గించండి అని అన్నారంటే అది మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో తక్కువ జరుగుతున్నది. 85% గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, 70 నుంచి 80% పెట్రోలియం అండ్ క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 85 రూపాయలు ఉండాల్సిన డాలర్ 95 రూపాయలకి చేరింది ఈరోజు సంవత్సరంలో. సో ఇది నియంత్రించాలి. ఇది కనుక ఏదో ఒక పాయింట్లో ఇలా తగ్గించకపోతే డెఫినెట్గా మనం ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ కొరత ఊబిలోకి వెళ్ళిపోతాము. అక్కడి నుంచి డెవలప్మెంట్ కష్టం అవుతుంది. ఏడాదికి 700 నుంచి 900 టన్నుల గోల్డ్ ఇంపోర్ట్ జరుగుతుందండి మనకి. ఆ కోటి ఫ్యామిలీలో ఒక 10 గ్రాముల బంగారం కొనకుండా ఆగారనుకోండి ఒక సంవత్సరం, డెఫినెట్గా 700 నుంచి 800 ఇంపోర్ట్ చేసుకునేది 500 ఇంపోర్ట్ చేసుకుంటాం. దానివల్ల మనకి ఈ రిజర్వ్స్ బయటికి వెళ్ళిపోవడం తగ్గుతుంది. అలాగే ఇది ప్రతి ఒక్కటి కూడా మనం రిలేట్ చేసుకుంటూ ఉంటే ఆ 5 రోజుల పనిలో 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మిగతా 3 రోజులు
మాత్రమే మనం ఈ పెట్రోల్ మీద ఖర్చు పెడతాం. 2 రోజులు పెట్రోల్ మనం సేవ్ చేస్తాం ఇంట్లోంచి వర్క్ చేసి. సోలార్ వాడుకుంటే మనకి ఆ ఎలక్ట్రిసిటీ మీద పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది, ఎందుకంటే ఆటోమేటిక్గా జనరేషన్ అవుతుంది కాబట్టి సోలార్ మనకి. వోకల్ ఫర్ లోకల్ అని ఇంకో మాట చెప్పారు. ఆటోమేటిక్గా ఇక్కడ ఎంఎస్ఎంఈ క్రియేషన్ అయితే ఇందాక మాట్లాడుకున్నట్టు ఎంప్లాయ్మెంట్ ఇక్కడే జరుగుతుంది, దానికి సబ్సిడరీ ఇండస్ట్రీస్ ఇక్కడే వస్తాయి, ఆ సబ్సిడరీ ఎంప్లాయ్మెంట్ మన విత్ ఇన్ ఇండియానే ఉంటుంది. సో ఇది ఒక సైకిల్ లాగా విత్ ఇన్ ఇండియా ఆర్ విత్ ఇన్ స్టేట్ మన బౌండరీస్లో జరుగుతుంది, అది ఖచ్చితంగా మన దేశానికి ఉపయోగపడుతుంది అనే ఒక బ్రాడర్ సెన్స్లో ఆయన ఒక 10 ఏరియాస్ ఐడెంటిఫై చేసి ఈ 10 ఏరియాస్ కూడా ఎక్కడైతే మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బయటికి వెళ్ళిపోతున్నాయో అవి తగ్గించండి అని చెప్పి మన దేశ ప్రజలందరికీ ఒక పెద్ద అపీల్ చేశారండి. డెఫినెట్గా ఇవి కనుక మనం తీసుకుని మనం ఇంప్లిమెంట్ చేస్తే డౌన్ ద లైన్ మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా మన రూపీ వాల్యూ పెరిగి మనకి అది చాలా మన దేశాన్ని అభివృద్ధికి కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుందండి. పెరిగిపోతున్న డాలర్ విలువను నియంత్రించడమే కాదు, తగ్గిపోతున్నటువంటి రూపాయి విలువను పెరుగుదల తీసే విధంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 సూచనలు దేశానికి ఎంతో ఉపయోగపడతాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు జయంతి చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ కోటేశ్వరరావుతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.